ఇది ఆయన గురించి నేను వచ్చి చెప్పాను, నేను చెప్పినా కానీ పాపం అంటే ఆయన అడుక్కోవడం జరుగుతుంది అక్కడ. నైట్ 8 గంటల దాకా కూడా అట్టే అడుక్కోవడం జరుగుతుంది. చెట్లు చూడండి ఇక్కడ ఎట్టుంటాయి ఒకసారి. చెట్లు గురుగుమ్మ చీకట్లో అవన్నీ తీసుకో. నీకు నేను చెప్పాను, నేను మళ్ళీ రాబాకని చెప్పానా నీకు? మళ్ళీ ఎందుకు ఈ చీకట్లో కూర్చొని ఉండవు అక్కడ? ఏడ పెందలకాండి. ఇప్పుడు టైం ఎంత? ఇప్పుడు ఎంత ఏమన్నా కనిపిస్తుందా నీకు? నేను కనిపిస్తున్నానా? కనపడటం లేదు. మరి ఈ టైంలో వచ్చి ఆడ కూర్చోను, ఆడ ఎక్కడ ఉందా నీకు? ఒకసారి అటు చూడు, ఏమన్నా పాములు వచ్చి కరిస్తే ఏమన్నా దిక్కుందా నీకు? అది ఆలోచిస్తున్నావా? నీకు నేను ఎంత దూరం చెప్పాను, నీకేం కావాలి నేను ఇస్తానా? ప్రభుత్వం కూడా మీకు రావాల్సింది ఇప్పిస్తాను. నీకు ఆధార్ కార్డు చేపిస్తాను, పెన్షన్ ఇస్తాను, మీకు యానాది మహానాడు తరపున కూడా మేము హెల్ప్ చేస్తామని చెప్పానా? ఇప్పుడు మళ్ళీ ఇదే ఇక్కడ కూర్చొని ఉండవు నువ్వు? ప్రాణం కూడా కాపాడుకోవాలి. దోమలు చూడు ఎట్ట కొడుతున్నాయి చూడు. అవ్వపడదు. సరే నువ్వు ఆటో ఎక్కువ చల్లంగా పట్టుకో పెద్దనా. చల్లంగా రోడ్డు దాటిపించండి. చూడండి గాయస్, మెయిన్ రోడ్లో పాపం ఈయన ఇక్కడ రాత్రి వచ్చి చెప్పాను, మళ్ళీ అక్కడే కూర్చోన్నాడు. ఈరోజు ఇంటికి తీసుకుపోయి ఇడిచిపెట్టడం జరుగుతుంది. అలా పెద్దనా తీసుకోరా, రోడ్డు దాటించు. ఆటోలు ఎక్కించా చల్లంగా. పట్టుకొని ఎక్కించాను, ఆటో ఎక్కించాను. కూర్చో, నువ్వు కూడా పోయా, నువ్వు కూడా పడిపోయాడు చూడ. ఎక్కి పెద్ద ఆయన ఎక్కువ, నువ్వు కూడా ఎక్కువ ఎక్కమ్మా, నువ్వు కూడా ఎక్కువ. ఇంటి దాకా వచ్చి ఇడిచిపెట్టే వస్తా. తీసుకో, దాన్ని కూడా పెట్టుకో, ఆటోలో పెట్టుకో, ఏం పర్లేదు పెట్టుకో. ఆయన కూర్చోండి పట్టదా పెట్టి వెనక్కి కాదు, ముందర పక్క పెట్టుకో. వెనక్కి సీట్ లేదు, ముందర పక్క పెట్టుకో. ఇటు పక్క పెట్టుకో. ఏం కాదు లేపో, మందే పోటు. కాదే, నేను వచ్చి చెప్పేసిపోయాను కదా మీకు నైట్. ఇదే ప్రాణాపాయ స్థితిలో ఉందా రోడ్లో, మెయిన్ రోడ్లో. ఇది దోమలు ఉండే, పాములు వస్తాయని చెప్పేసి. ఒకప్పుడు నువ్వు ప్రాణం కూడా కాపాడుకునే పొజిషన్ చూసుకోవాలా. అదే మీకు అన్ని విధాలుగా యానాది మహానాడు తరపున, ప్రభుత్వం తరపున మీకు సాయం చేసేలా చేస్తాం. అర్థమైందా? ఇంకోసారి ఇక్కడికి రాపాక, అర్థమైందా? ఏంటంటే ఏ పాము ఏం కరుస్తుంది, అర్థమైంది? ప్రాణం ఇది కూడా జాగ్రత్త కూడా చేసుకోవాలి కదా.